బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మకర సంక్రాంతి రోజు, మకర సంక్రమణం ఏర్పడేటువంటి రోజు విశేషంగా ఏ వ్యక్తి అయినా సరే ఈరోజు ప్రత్యేకించి గంగా యమున లేదా గంగా యమున సంగమ ప్రాంతమైనటువంటి ప్రయాగ వంటి క్షేత్రాలు, గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులలో గనక స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి అర్ఘ్యము వదిలి దేవతలకి పితృదేవతలకి తర్పణాలు వదిలినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి. మకర సంక్రాంతి రోజు మనం ఆచరించవలసినటువంటి అనేక ముఖ్యమైన విషయాలలో దేవతలకి తర్పణాలు వదలడం, పితృదేవతలకి పితృతర్పణాలు వదలడం చాలా విశేషం. ఏ వ్యక్తి అయినా మకర సంక్రాంతి రోజు పితృదేవతలను స్మరించుకుని వారికి తిలలతో కూడినటువంటి తర్పణాలు గనక వదిలినట్లయితే వారు పితృదేవతల యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలను పొందగలరు. మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో స్నానం, దానం, జపం, తపం, సూర్యారాధన, ఈ 5 విషయాలు ప్రత్యేకంగా పాటించాలి, గుర్తించుకోవాలి. ముఖ్యంగా మకర సంక్రాంతిలో మొట్టమొదటిది స్నానం, పుణ్య నదీ స్నానం ఆచరించడం. కుదరని పక్షంలో ఇంటిలో తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించడం అతి ఉత్తమం, చెయ్యాలి ఈరోజు ఖచ్చితంగా. అలాగే స్నానం తర్వాత నూతన వస్త్రాలు వంటివి ధరించి ఈరోజు మీ శక్తి కొలది దానము చేయమన్నారు. గోశాలకెళ్ళి గోవులకి గ్రాసము వంటి వేయాలి. గోవులకి మనం ఎటువంటివి సమర్పించాలి అనేటువంటి కూడా దానంలో చూడాలి. గోవులకి ప్రప్రథమంగా గ్రాసము అంటే అవి తినేటువంటి గ్రాసం, గడ్డికి సంబంధించినటువంటి ఏమున్నాయో అవి చూసి పెట్టడం చాలా అతి ఉత్తమం. గోసేవ అంటే అదే. గోవులకి ఏది పడితే అది పెట్టకూడదు, శాస్త్రం చెప్పింది. గోవులకి పెట్టేటువంటి వాటి విషయంలో ముఖ్యంగా గ్రాసం, అందులో తోటకూర వంటివి గోవులకి పెట్టడం చాలా ఆరోగ్యం, గోమాత ఆనందంగా ఉంటుంది, అది చాలా ప్రశస్తం అని మన యొక్క శాస్త్రాలు తెలియజేసాయి. గోవులకి బెల్లమును ఆహారముగా ఇవ్వడం చేత పితృదేవతలు ఆనందిస్తారు. అందుకని గోవుకి గ్రాసము, బెల్లము వంటివి ప్రత్యేకంగా పెట్టడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మకర సంక్రాంతి. అలాగే దానం ఆచరించేటప్పుడు బ్రాహ్మలకి కావచ్చు లేదా బీదవారికి కావచ్చు, అలాగే వికలాంగులు వంటి వారు, అనాథాశ్రమాల వంటి వాటిలో కూడా ఏదైనా దానం వంటివి చేయడం. కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి అన్నదానం వంటివి జరుగుతాయో అటువంటి అన్నదానాల వంటివి కూడా చేయడం చాలా విశేషం. మకర సంక్రాంతి రోజు అన్నదానము, వస్త్రదానము వంటి దానములు ఆచరించడం వల్ల చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తూ, ఇక మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ఈ 5 విషయాల్లో స్నానము, దానము, జపము, తపము. ఈరోజు మీరు ఉపదేశం పొందినటువంటి నామంతో జపతపాదులు చేసుకోవడం, గాయత్రి వంటివి అయినటువంటి వారు సూర్యారాధన, సూర్యునికి సంబంధించినటువంటి గాయత్రికి సంబంధించినటువంటి జపతపాలు ఆచరించుకోవడం, ఇవి చాలా విశేషం, అతి ఉత్తమం. అలాగే ఈరోజు హోమం వంటివి, అగ్ని కార్యాల వంటివి ఆచరించుకోవడం చాలా విశేషమని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవతారాధనలు చాలా ప్రత్యేకమైనవి. మకర సంక్రాంతి రోజు ఇంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారికి అలక్ష్మి ఉండదు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని ఇంటి బయట ముగ్గులతో, ముఖ్యంగా కనుమ సమయానికైతే రథం ముగ్గు వంటి ముగ్గులు వేయాలి. అలా ముగ్గులతో అలంకరించిన ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందని శాస్త్రాలు పెద్దలు తెలియజేశారు. అలా ఇంటిని ఈరోజు శుభ్రంగా ఉంచుకోవడం, బొమ్మల కొలువులు వంటివి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మకర సంక్రాంతి రోజు చేయాలి. అలాగే మన యొక్క పెద్దల యొక్క సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంటిలో
అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన ఆహార వ్యవహారాలు కావచ్చు, మనం ఎదుటి వారితో ప్రవర్తించేటువంటి విషయాలు కావచ్చు, మనకు ఉండేటువంటి భోగభాగ్యాలు కావచ్చు, దీనితో పాటు దిష్టి దోషములు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా అనారోగ్యం ఏర్పడడానికి కారణాలు కావచ్చని మన పెద్దలు తెలుసుకున్నారు. అటువంటి ఈ అనారోగ్యాలు మనకి రాకుండా ఉండాలంటే మకర సంక్రాంతి రోజు ఏమి ఆచరించాలి అంటే సూర్యనారాయణమూర్తిని పూజించమని చెప్పారు. అందువల్ల సూర్యారాధన మకర సంక్రాంతి రోజు చేసినటువంటి వారికి, సూర్య కిరణాల యొక్క స్పర్శ పొందినటువంటి వారికి అనారోగ్య సమస్య తొలగిపోతుంది. అందుకనే విటమిన్ D3 వంటివన్నీ కూడా మనకి ఉత్తరాయణంలో ప్రత్యేకంగా ఎక్కువ మనకి లభిస్తాయని శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే ఈ సమయంలో సూర్యారాధన అంత పవిత్రమైనది. ఇంకా దిష్టి దోషాలు సంక్రాంతి సమయంలో ఎలా తొలగుతాయి అంటే భోగి, మకర సంక్రాంతి సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పిల్లలకి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. అయితే రేగి పళ్ళను తీసుకొచ్చి పోయడం అనేది ఉంది. రేగి పళ్ళు ఎందుకంటే ఈ సమయంలో రేగి పళ్ళు వస్తే రేగి పళ్ళు సూర్యకాంతి, విటమిన్ D అనేవి ఎక్కువ ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి. అటువంటి రేగి పళ్ళు శిరస్సు పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని, దిష్టి దోషాలు, నరదిష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతాయని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశం. ఇలా ఆహ్లాదకరంగా వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆరోగ్యకరమైనటువంటి అనేక విషయాలని పాటిస్తూ ఈ పండుగలు ఆచరించమని మన యొక్క పెద్దలు, పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విషయాలు ఈ మకర సంక్రాంతితో ముడిపడి ఉండడం చేత మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. ఇలా మకర సంక్రాంతి రోజు ఎవరైతే భోగి పళ్ళు పోస్తారో వారి ఇంట్లో దిష్టి దోషాలు తొలగి ఆ దిష్టికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. For more videos like this, subscribe Big TV channel.